నమస్తే. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురుశుక్ర శనిభ్యే రాహవే కేతవే నమః. మనం రాబోయే మాసం అంటే జనవరి మాసం, జనవరి 2024 ఈ మాసానికి గాను మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, గ్రహస్థితి ఎలా ఉంది. ముఖ్యంగా జనవరి అంటే ఆంగ్ల కాలమాన ప్రకారం గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారంగా నూతన సంవత్సరం అంటూ ఉంటారు. అది మన భారత సనాతన ధర్మం కాకపోయినప్పటికీ అందరూ అది ఒక లెక్క కట్టుకునేటువంటి మాసం కాబట్టి జనవరి మాసం కొత్త మాసం అని కూడా మొదలు పెడతారు. ఏదేమన్నా మన లెక్క ప్రకారంగా జనవరి మాసం అంటే ముఖ్యంగా సంక్రాంతి పండగ వచ్చేటువంటి మాసం. అలాగే ఇందులోనే మనం ధనుర్మాసం కూడా ఉంటుంది కాబట్టి సౌరమాన ప్రకారంగా మనం ఈ ధనుర్మాసంలో మనం గీతా జయంతిని కూడా జరుపుకుంటాం. అంటే జనవరి మాసంలో రెండు ముఖ్యమైనటువంటివే కాకుండా ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కాలగమనంలో లెక్కైనటువంటి దక్షిణాయన కాలం పూర్తయి ఉత్తరాయణ కాలం వచ్చేటువంటి సమయం కాబట్టి జనవరి మాసంలో గ్రహాల స్థితులు ఎలా ఉన్నా అందరికి కూడా ఆనందాన్ని, ఉత్సాహాన్ని, సంతోషాన్ని ఇచ్చేటువంటి మాసంగా, ఆయురారోగ్యాలతో ఉండడానికి సరిపోయినటువంటి మాసంగా చెప్పుకోవచ్చు. మరి అయితే గోచార రీత్యా గ్రహాల స్థితి ఎలా ఉంది ఈ జనవరి మాసం, జనవరి 2024లో మరి గోచార స్థితికి గాను గ్రహాల స్థితి ఎలా ఉంది? మేషంలో గురువు, తర్వాత కన్యలో కేతు, వృశ్చికంలో మనకి బుధుడు, శుక్రుడు. ఈ బుధుడు 8వ తారీఖు తర్వాత ధనుస్సులోకి మారుతాడు. ఇక ధనుస్సులో రవి, కుజుడు. ఈ రవి జనవరి 15కి మకరంలోకి మారుతాడు. ఆయన మారడం వల్లే మనకు మకర సంక్రాంతి వస్తుంది. సౌరమానం ప్రకారంగా మనం చేసుకునే పండగ అంటే సౌరమానంలోకి వెళ్ళడం, ఇదే మన కాలగణనకి లెక్క. అంటే మకర రాశిలోకి రవి ఈ నెల 15వ తారీఖు మారుతాడు. అప్పుడు మకర సంక్రమణం జరుగుతుంది 15 నుండి 16. అది సంక్రాంతి పండగగా మనం చేసుకుంటాం. ఇక మిగిలినటువంటిది రాహు మేషంలో ఉంటాడు. ఇలా గ్రహాలు ఉన్నప్పుడు మరి ఒక్కొక్క రాశికి ఫలితం ఎలా ఉంటుంది చూద్దాం. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి 2024లో ఎలా ఉంది అంటే ఈ నెలలో ముఖ్యంగా మీకు 7, 8 స్థానాల్లో గ్రహ సంచారం కొన్ని ఇబ్బందులను కలుగజేస్తుంది. కాబట్టి కొన్ని విషయాల్లో మనం ఆలోచించాలి. 7వ స్థానం వ్యాపార స్థానం, 7వ స్థానం సామాజిక స్థానం. ఈ 7వ స్థానం వల్ల భార్యాభర్తల అన్యోన్య సంబంధం తెలుస్తుంది. కాబట్టి 7వ స్థానం వల్ల ఇంట్లో ఆలుమగల మధ్య ఇబ్బందులు, గొడవలు రావడము, లేకపోతే మనం ఎవరితోటైనా మాట్లాడుతూ ఉంటే ఆ ప్రయాణంలో అంటే పక్కింటి ఎదురింటి వాళ్ళతో ఏదో ఒక గొడవ ఇలాంటివి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. లేదు వ్యాపారం గనక మనం పార్ట్నర్షిప్ వ్యాపారం కనుక భాగస్వామ్య వ్యాపారం కనుక చేసినట్టయితే ఆ వ్యాపారాలలో కొన్ని చికాకులు, చింతలు మన భాగస్వామితో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక 8వ స్థానం కొంతగా ఆరోగ్య స్థానం కనుక ఇక్కడ కూడా ఆరోగ్యంలో కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్యం కలగడం అనేటువంటిది మాత్రం ఈ రాశి వారికి మనకు కనిపిస్తూ ఉంది. ఇక ప్రయాణాలు అనుకోకుండా చేయవలసి అయితే వస్తుంది. అంటే మనం కావాలని పెట్టుకున్నటువంటి ఒక తీర్థయాత్ర కాదు, కావాలని వెళ్ళవలసి వచ్చినటువంటి మన పిల్లల దగ్గరకో మన పెద్దవాళ్ళ దగ్గరకో వెళ్ళేటువంటి కాదు, అనుకోకుండా మనం చేయవలసి వచ్చేటువంటి ప్రయత్నాలు. ఇక ఈ రాశి వారికి కూడా చిరకాల మిత్రుల్ని కలవవలసినటువంటి పరిస్థితి వస్తుంది. అనుకోకుండా వాళ్ళు కలుస్తారు. ఎప్పుడో చిన్నప్పటి నుండి ఉన్నటువంటి స్నేహితులు అనుకోకుండా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక అకేషన్లో చక్కగా కలిసి ఆత్మీయంగా మాట్లాడుకొని పాత స్మృతులన్నీ గుర్తు చేసుకొని కొంత ఆనందాన్ని పొందేటువంటి అవకాశం అయితే వస్తుంది ఈ రాశి వారికి ఈ మాసంలో. ఇంతేకాదు కొత్తగా వస్త్రాలని కొనుక్కునేటువంటి స్థితి కూడా కనిపిస్తుంది. నూతన వస్త్రాలు ఇంటిల్లపాది ధరించడం అంటే పండుగ వస్తుంది కాబట్టి అలా వచ్చే అవకాశం ఉండి ఉండొచ్చు, లేదా ఏదో రకంగా
వస్త్రాలు, కొత్త వస్త్రాలు కొనుక్కునేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా దీంతోపాటు బంధుమిత్రుల సమాగమనం అయితే ఉంటుంది. అంటే ఎక్కడో ఒక చోట ఏదో ఒక రకంగా ఏదో పండగలోనో ఏదో ఒక విందులోనో వినోదాల్లోనో మనం మన బంధువుల్ని కలిసేటువంటి అవకాశం, లేదు అంటే మన ఇంటికే మన బంధువులు రావచ్చు, లేదు మన బంధువుల దగ్గరికి వెళ్ళొచ్చు. మొత్తంగా మాత్రం బంధువులతో మంచి సమాగమం అలాగే మిత్రులు కూడా మనకి ఎక్కడైనా ఒక చోట గెట్ టుగెదర్ లాంటిది కానీ ఇంకేదైనా జరగవచ్చు. మిత్రులతో సమాగమనం అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే విందులు, వినోదాలు, సుఖ సంతోషాలు అంటే మనకు మానసికంగా, ఆర్థికంగా పరిస్థితి ఎలా ఉన్నా మానసికంగా హాయిగా, ప్రశాంతంగా, సంతోషంగా ఉండడానికి అనువైనటువంటి పరిస్థితి మాత్రం కనిపిస్తూ ఉంది. అంతేకాదు మనం మొదట్లో ఒక మాట అనుకున్నాం, ప్రయాణాల్లో కొంత ఇబ్బంది అనుకున్నాం కదా. ఇది ముఖ్యంగా మాసాంతంలో ప్రయాణంలో ఇబ్బంది కలిగేటువంటి అవకాశం అయితే ఉంటుంది కుజుడి మార్పు వల్ల. కాబట్టి మాసాంతంలో కొద్దిగా తగు జాగ్రత్తతో ప్రయాణం చేసేటప్పుడు ముందుగానే మనం వెళ్ళేటువంటి వాహనాన్ని కానీ అంటే పెట్రోల్ కానీ వాహన పరిస్థితిని కానీ ఇవన్నీ చూసుకొని బయలుదేరుతూ ఉండడం, కొద్దిగా వెళ్ళే ముందు రామరక్ష స్తోత్రం చదువుకోవడం కానీ, లేకపోతే ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అంటూ శ్లోకాన్ని చదువుకుంటే మనం బయటికి వెళ్ళేటప్పుడు రాబోయేటువంటి కష్టాలను, నష్టాలను నివారించగలిగినటువంటి స్తోత్రం ఈ స్తోత్రం. లేదా మీ ఇష్టదేవత ఆరాధనని తప్పనిసరిగా చేయండి. అలా చేసినట్టయితే ఈ చిన్న చిన్నగా కనిపించేటువంటి ప్రయాణ దోషాలు కానీ, ప్రయాణ అసౌకర్యాలు కానీ ఏవి ఉండకుండా ఉంటాయి అని చెప్పచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్నంత వరకు ఇది గోచార రీత్యా గ్రహాలు ఉన్నటువంటి దాన్ని బట్టి చెప్పాను. కానీ నిజానికి జన్మజాతకంలో ఉండేటువంటి మన గ్రహస్థితిని బట్టి, గ్రహాల యుతిని బట్టి, గ్రహాల దృష్టిని బట్టి నిజంగా మనకు జన్మజాతకం ఎవరికైనా తెలిసి ఉంటే ఆ జాతకంలో ఉండేటువంటి స్థితిగతులను బట్టి ముఖ్యమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయినప్పటికీ ఎవరికైనా అసలు రాశి ఏమీ తెలియనప్పుడు, అంటే వాళ్ళ జన్మజాతకంలో ఉన్నటువంటి కుండలి ఏది తెలియకుండా కేవలం రాశి మాత్రం తెలిసినప్పుడు, లేకపోతే మకరం మనం చెప్తూ ఉంటాం కదా, ఇది నా జన్మ లగ్నం, ఇది నా జన్మ రాశి, ఈ రెండు మాత్రమే తెలుస్తాయి. అలా మాత్రం తెలిసినప్పుడు మనం ఈ గోచర ఫలితాలని చూసుకోవచ్చు. ఇక లేదు కొంతమంది నామ ఫలితాలని చూసుకుంటారు, అలా కూడా చూసుకోవచ్చు. అలా కాకుండా జన్మజాతకంలో జన్మకుండలి తెలిసినట్టయితే దాంట్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క బలాబలాలను బట్టి మిగతా ఫలితం అంతా ఉంటుంది. మరి అలాంటప్పుడు ఇది ఎందుకు చూసుకోవడం అంటే, ఇది కూడా ఒక్కొక్కసారి అది ఇది కలిసి ఉండొచ్చు. లేనప్పుడు కూడా గోచారాల వల్ల వచ్చేటువంటి ప్రభావం కనీసం 30-35% అయితే ఉంటుంది. మనకు ముందు జాగ్రత్త కోసం, ముందు మనం తీసుకోవాల్సినటువంటి నిర్ణయాల కోసం ముందుగా మనము ఈ రాశి ఫలితాలను చెప్పుకుంటూ ఉంటాం. దాన్ని బట్టి రాబోయే మాసంలో వచ్చేటువంటి అనారోగ్యాలు కానీ, ఆర్థిక స్థితి కానీ, లేదా ఇంకేదైనా ప్రయాణాలు వాటికి సంబంధించినటువంటివి అవి తెలిసినప్పుడు, ముందుగా మన ఖర్చులు స్థితి అన్నీ తెలిసినప్పుడు ముందుగా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కోసం చెప్పేటువంటిది. అంతేకాకుండా ఆ గ్రహాలు మనకు అనుకూలించడం లేదు అన్నప్పుడు మనం తీసుకునేటువంటి ఆ గ్రహాలకి శాంతి కానీ, దేవతా పూజ కానీ ఇవి మనం చేసుకుంటే, అంటే పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో మనం చెప్పినటువంటివి. మీ రాసులను బట్టి మీకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఆ చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ జనవరి మాసం అంతా కూడా సుఖంగా, ఆనందంగా ఉంటారని చెప్తూ అందరికీ శుభం కలగాలని సర్వే జనా సుఖినో భవంతు.